కావాలి వ్యవసాయం మన భవిష్యత్ కోసం. నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంక ఈరోజు అయితే 63 రోజులు అవుతుంది మన టమాటాలో. 63 రోజులు టమాటా కాయలు ఎలా ఉన్నాయో చూద్దాము. మన కాయలు అనేటివి ఇక్కడ నుంచి ఎక్కడి నుంచి వచ్చాయంటే కింద నుంచి రాలేదు. కింద నుంచి ఎందుకు రాలేదంటే చెట్టు ఫస్ట్లోనే హైట్ ఫాస్ట్గా పెరిగిపోయింది. కాయ చూసుకోవచ్చు ఎంత సైజులో ఉన్నాయి. అప్పుడు మన కాయలు మనకు వర్షం కూడా తుఫాను కూడా వచ్చింది. అప్పుడు పూత కూడా కట్టేయింది. ఇక్కడ చూడండి, పూత అనేది కూడా కట్టేయింది. ఇక్కడ కాయలు 63 రోజులకైతే కాయలు ఎంత ఉన్నాయి, 75 రోజులకైతే కటింగ్ పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఆ పూతంత రాలిపోవడం వల్ల కొంచెం పంట అనేది లేట్ అయింది. కాయలు అనేది కొంచెం పైన ఉన్నాయి. ఈ చెట్లు అయితే 6 అడుగులు అయిపోతాయి. 5.5 అడుగు కంటే పైన 6 అడుగులు అయిపోతాయి. మనం పైన ఇంకో వైర్ అయితే లాగాలి. ఇది రెండో వైరు, ఇది ఫస్ట్ వైరు, ఇది రెండో వైరు. ఇక్కడ ఇది అక్కడ ఇంకా అయితే ఆ వైర్ కంటే హైట్ వచ్చేసి 5.5 కంటే ఎక్కువ ఉన్నాయి. మనం ఇంకో వైర్ లాగేసి మళ్ళీ అయితే ఇంకా పై వేడి పూరి అయితే కట్టాల్సి వస్తుంది. ఇప్పుడైతే మళ్ళీ వర్షం పడడం వల్ల అయితే పూత అనేది రాలింది. ఇప్పుడు మళ్ళీ అయితే కొంచెం లేట్గా అనేది అయితే వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు కాయలు. ఇంకా నెక్స్ట్ ఏమి ఇవంతా మనకంతా కిందనే ఉంటాయి. నీకు ఇక్కడ చూడు, ఈ ఆకుకి ఏమైనా డ్యామేజ్ ఉందో కూడా కింద ఉన్న ఆకులకి తెలిసిపోతుంది. లాస్ట్ కింద ఉండే ఆకులు మనం ఏం చేయలేము, గుర్తుపెట్టుకోండి రైతులు. కింద ఉండే ఆకులు ఎందుకంటే దానికి టైం అయిపోయింటుంది కాబట్టి. ఇది మన పంట. పైన అయితే పూత చూడండి ఇప్పుడైతే ఎంత ఉందో. ఇలాంటి ఒకటి చెట్లు ఆల్రెడీ చెప్పాను, నకిలీ విత్తనాలు, డూప్లికేట్ సీడ్ అయితే అక్కడ ఒక విత్తనం అక్కడ విత్తనం పడుతుంది. అలాంటప్పుడు ఇలాంటి చెట్లు అయితే పడతాయి. దీని గురించి అయితే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకా నెక్స్ట్ మనకైతే పూత కూడా ఉంది. 6 అడుగులు అయితే ఇక్కడైతే 6 అడుగులు అయిపోయింది చెట్టు. చూసుకోవచ్చు ఎంత పైకి ఉన్నాము కింద నుంచి. ఇది మనం చూడు, గడ్డి ముందు కొట్టింటే కూడా గడ్డి అనేది లేదు సాలలో. అలా అయితే చనిపోతుంది. మన పంట అయిపోయిన వరకు ఎటువంటి ప్రాబ్లము ఉండదు. ఇక్కడ చూడండి అంత పూతాపింది, అంత కాయలు వస్తాయి మనకి. ఎందుకంటే అప్పుడు వర్షం పడడం వల్ల తుఫాన్లో 10 దినాలు ఎండ పడకపోతే ఏమైపోతుందంటే చెట్టు అనేది ఫాస్ట్గా గ్రోయింగ్ అనేది ఉండదు. అందుకని పంట అనేది కొంచెం లేట్గా అనేది వస్తుంది. అది మనందరికీ తెలిసిండేదే. ఇక్కడ కూడా చూడండి, ఈ లాస్ట్లో కూడా చెట్టు అలాంటి డూప్లికేట్ సీడ్ అనేది పడింది. ఇక్కడ చూడండి కాయలు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ తెలిసిపోతుంది. వర్ణానికి అయితే వస్తున్నాయి. ఇప్పుడు 63 రోజులు అయింది కాబట్టి ఇంక 7 నెలలకు మాగాలి కాబట్టి ఫస్ట్ వచ్చినట్టు అయితే కొంచెం కలర్ కూడా వచ్చాయి. ఇంక మాగితే కాయలు ఎందుకు మాగితే మళ్ళీ చూపిస్తాను మీకు. నిన్నైతే మనం ఏమి 12:61 అయితే వదిలినాము. నిన్న వాటర్ అనేది ఈరోజు 10 నిమిషాలు వేస్తాం అంతే. వాటర్ అనేది చలికాలం 10 నిమిషాలు 20 నిమిషాలు అర్ధ గంట లోపల అయితే వేసుకోవాలంటే, అర్ధ గంటకు మించి అయితే. ఇక్కడ కూడా చూడండి, ఇది కూడా ఒక చెట్టు అనేది డూప్లికేట్ సీడ్ అయితే పడింది. అక్కడ విత్తనాలు అయితే పడినాయి అవి సాహోలో. ఇది చెట్టు కూడా ఆకు కూడా చూడండి నల్లగా ఉంటుంది. మనది తెలిసిపోతుంది మన ఆకు పట్టుకుంటే. గ్రోయింగ్ అయితే అలా ఉంటుంది. ఇక ఇక్కడ చూడండి కాయలు, పూత అంతా. ఇంకా వారం పడుతుంది కాబట్టి మనకి ఉండే కాయలు అయితే మాగుతాయి. దీంట్లో అయితే ఫస్ట్ కోతలు అయితే ఎక్కువ కాయలు పడవు. ఎందుకంటే లేట్గా కదా, పూత రాలిపోయింది కదా, అప్పుడు కొంచెం లేట్ అయితే అవుతుంది. ఇది ఈరోజు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, కామెంట్ రూపంలో పింక్ చేయండి. నేను మీకు రెస్పాన్స్ అనేది ఇస్తాను. కామెంట్లో రెస్పాన్స్ ఇస్తాను. అలాగే వాట్సాప్ డిస్క్రిప్షన్లో నెంబర్ కూడా ఉంది, వాట్సాప్ చేయండి. మీరు ఈవినింగ్ అడగండి, ఏమైనా డౌట్స్ ఉంటే లైవ్లో కూడా వస్తాను 4 PM అలా. ఇంకేముంది, తెలిసిపోతుంది మనకి పంట ఎలా ఉందో ఏముందని. చూడండి ఎలా ఉందో మీకు అర్థమైపోతుంది. సాల్ నుంచి ఇంకో సాల్ వేలోగా మీరే ఒక అంచనాకు వచ్చేస్తారు. మన పంట అయితే ఇలా ఉంది. ఇంకేమున్నా డౌట్స్ ఉంటే అడగండి. ఇక్కడ కూడా కొంచెం ఒరిగింది. ఓకే, ఇక్కడ కట్టి రిపీన్ చూడండి. దీన్ని అయితే రెడీ చేస్తాను మళ్ళీ. అందుకే నేను డైలీ అనేది పంటలోకి రావాలి. ఈరోజు వచ్చాము. ఇప్పుడు ఇక కట్టి రిపింది కాబట్టి, మంచి కట్టేసిన రిపింది కాబట్టి దీన్ని మళ్ళీ టైట్ లాక్కొని అయితే మనం రెడీ చేస్తాము. ఒక అమ్మ అయితే రిపింది. ఇప్పుడు రెడీ చేసేయాలి. మళ్ళీ కాయలు తోక 2-3 నెలల తర్వాత ఇంకో కాయ సైజ్ అయిపోతుంది. మొత్తం సరిపడే ఆస్కారం ఉంది. ఇది నైటే పాటు ఎప్పుడు ఇరిగిపోయింది. ఇది కొంచెం కట్టి అనేది కూడా ఇక్కడే చూసి తెలిసిపోతుంది. కట్టికి అంత సత్తా లేదు, అందుకే కట్టి అయితే ఇరిగిపోయింది. డూప్లికేట్ కట్టేది.
అలా ఇరిగిపోతుంటాయి. అందుకే డైలీ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే అన్ని కట్లు స్ట్రాంగ్గా ఉండవు. మనం వేసినప్పుడు ఏమో స్ట్రాంగ్గా అనిపిస్తాయి, కానీ లోడ్ పడాలికో కొంచెం డ్యామేజ్గా అయిపోతాయి కదా అవి. అలా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను మీకు అప్డేట్ ఇస్తాను. నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. థ్యాంక్ యూ ఆల్ ఫార్మర్స్. బాయ్.